హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావన్ ఫర్ యూ ఛానల్ కొత్త వస్తున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అబ్బా అందరూ అయితే. మనం ఈరోజు వీడియో వచ్చేసి మదగజ రాజా మూవీ రివ్యూ ఎలా ఉంది, అదే మూవీ ఎలా చూడవచ్చా లేదా అనేది అయితే ఈ వీడియోలో మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి అయితే మనకు మూవీ స్టార్టింగ్ వచ్చేసి మనకైతే ఎంట్రీ సీన్ తోటి మనకైతే హీరో అయితే ఫస్ట్ అయితే ఎంట్రీ సీన్ అయితే జరుగుతుంది. ఆ ఎంట్రీ సీన్ జరిగినాక మనకైతే కొందరు రౌడీలు అయితే వెంబడబడతారు. ఆ వెంబడబడినప్పుడు ఏమైంది అనేది స్టోరీ అయితే హీరోని తీసుకొచ్చి వాళ్ళ నాన్న తీసుకొచ్చి అయితే ఇంట్లో అయితే పెట్టుకుంటాడు. ఆ హీరోని వాళ్ళ డాడీ ఏమో దొంగ అయి ఉంటాడు. అయితే ఆ కేసు పరంగా వచ్చేసి ఇంట్లో అయితే పెట్టుకునేటప్పుడు వాళ్ళైతే ప్రేమలో అయితే పడడం జరుగుతుంది. అంజలి గారు, విశాల్ గారు అయితే ప్రేమలో పడినాక వాళ్ళు ఏమైందని స్టోరీ అనేది మనకు కొన్ని రోజుల తర్వాత మంచిగా ఉన్నాక గొడవలై వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా, విశాల్ వాళ్ళ ఫాదర్ అయితే కొట్టి అయితే వాళ్ళ తండ్రిని అయితే బయటకి అయితే దొప్పుతాడు. దొంగ ఉండి నీ కూతుర్ని ఎట్లా చేసుకోవాలో అని చెప్పేసి కానిస్టేబుల్ అయితే కొడతాడు. ఆ కొట్టినాకైతే మనకైతే అంజలి గారు అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకైతే సెకండ్ హీరో అయితే ఈమె లక్ష్మి గారు అయితే మనకు ఆ, షగా అయితే ఎంట్రీ అయితే ఉంటుంది. ఆమె అయిపోయినాక వీళ్ళైతే ఒక విలేజ్కి వెళ్తారు మ్యారేజ్కి అయితే. ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు అయితే వీళ్ళు మ్యారేజ్ అసలు వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే కష్టాలు అయితే మొదలైతే ఇట్లా నేను ఇట్లా చేసిన నాకు ఒకటి అమౌంట్ కావాలని చెప్పేసి అయితే చాలా టార్చర్ పెడుతుండ్రు. నేను తప్పు చేయలే, నా చేత ఎలాంటి తప్పు లేదు, ఇట్లా చేస్తుంది నాకు అని చెప్పేసి అయితే హీరో ఫ్రెండ్స్ అయితే హీరోకి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అది జరగడం వల్ల వాళ్ళు ఏమైందని చెప్పేసి అయితే హీరో అయితే హైదరాబాద్కి రావడం అయితే జరుగుతుంది. అక్కడ ఆయనతోటైతే విలన్ తోటైతే మనకైతే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. నువ్వు 49,00,000 ఇవ్వాలి. ఖచ్చితంగా నీకు 3 రోజుల టైం ఇస్తున్నా. ఆ 3 రోజుల్లో అయితే నాకు అమౌంట్ నాకు తిరిగి ఇయ్యాలని చెప్పేసి అయితే హీరోకైతే హీరో అయితే పోయి విలన్‌కి అయితే వార్నింగ్ అయితే ఇయ్యడం జరుగుతది. కానీ విలన్ అయితే చాలా అయితే ట్రయల్స్ చేసి హీరోని అయితే పడగొట్టాలనుకుంటాడు. ఫస్ట్ స్టేషన్ పట్టిస్తాడు గంజాయి కేస్ కింద. ఆ తర్వాత ఆయన మళ్ళీ రిలీజ్ అయితాడు. ఆటో నేను కొన్న నా ఆటోలో ఉన్నది కాబట్టి నేను తీసుకున్నా కాబట్టి ఇది నాకు అవసరం ఉంది కానీ మీకైతే అవసరం ఉండదు. నేనే చేసి దొంగతనం అని చెప్పేసి ఆటో ఆయనైతే హీరో విశాల్ గారు అయితే విడుదల చేయడం అయితే జరుగుతది. మళ్ళా వచ్చేసి విశాల్ గారు వచ్చేసి ఆటోలో అందరికి పంపించేసి ఆ ఆటో ఆయనైతే విడిపియడం అయితే జరుగుతది. అది అయిపోయినాక మళ్ళా అమౌంట్ కొరకైతే మళ్ళా అయితే రౌడీస్ అయితే పంపియడం అయితే జరుగుతది. ఆ రౌడీస్‌లో అయితే మనకైతే విశాల్ గారు అయితే కొట్టి వాళ్ళకైతే ఇది వార్నింగ్ ఇచ్చి చెప్పడం అయితే జరుగుతది. మళ్ళా విశాల్ గారు ఫోన్ చేసి నీకు ఇచ్చిన టైంలో ఇంకొక రోజు ఉంది. నువ్వు ఎట్లా అయినా సరే నా అమౌంట్ నాకు ఇయ్యాలని చెప్పేసి అయితే మనకు రౌడీ గారు ఉంటారు. విలన్ గారు ఉంటారు. విలన్ గారు వచ్చేసి మనకైతే ఒక మంత్రి పదవి అయితే ఒక ఆయనకైతే ఎక్కిస్తారు. కానీ ఆయనకైతే విశాల్ గారు అయితే నెగెటివ్ ఒక లేడీని పంపించేసి ఇట్లా ఇట్లా చేస్తారని చెప్పేసి పాలల్లో నీళ్ళల్లో గంజాయి కలిపేసి వాడికి అయితే మత్తు అయితే ఇస్తాడు. ఆ మత్తు తీసినోళ్ళ మత్తులో అయితే ఆయనైతే బిజినెస్ చేసే అమ్మాయికి వచ్చేసి పట్టుకొని ఆయనైతే మంత్రి గారు అయితే కొన్ని గొడవలు అయితే జరుగుతాయి. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెట్టేసి అయితే మన విలన్ గారు అయితే మళ్ళీ మంత్రి కావడం అయితే జరుగుతది. మళ్ళీ వచ్చి ఇట్లా అయితే ఇంక మంత్రిని సంపానీకి అని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే పెట్టిండు. అదైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చాలా కామెంట్స్ అయితే బాగానే వండినాయని చెప్పేసి చెప్పవచ్చు. దీనిలో విశాల్ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇంక నెక్స్ట్ చెప్పాల్సింది మనకైతే అంజలి గారి తినైతే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించిందని చెప్పుకోవచ్చు. అయితే మన లక్ష్మి మనోజ్ గారు వాళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు ఇది ఎప్పుడో రావాల్సిన మూవీ కానీ చాలా రోజుల తర్వాత అయితే లేట్ అయ్యి వచ్చింది కానీ, సార్ మన కమెడియన్ అయితే మిస్ యూ సార్. మీరైతే మిస్ అయితాం చాలా. అయితే మీ కామెడీ ఫీల్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించిందని చెప్పుకోవచ్చు. ఆయన చనిపోవడం వల్ల అయితే చాలా అయితే బాధ అనిపిస్తుంది. ఇది ఆయన కామెడీ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. మనకైతే ఖచ్చితంగా అయితే మూవీ అయితే వన్ టైమ్ వాచబుల్ గాయ్స్. ఎవరైనా చూడకపోతే పోయి మూవీ ఖచ్చితంగా అయితే వాచ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తది. మన రావత్ ఫర్ యూ ఛానల్‌కి అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మనకైతే సపోర్ట్ చేయండి. ఈ వీడియోకొచ్చేసి నేనైతే 10 లైక్స్ అయితే ఇస్తున్నా. అందరు వీడియోస్‌ని అయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.